ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మాజీ మంత్రి కేటీఆర్కు ప్రమాదం తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్కు సృజన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఇక ఆయనకు లీగల్ నోటీసులు పంపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన కంపెనీ శోభ కన్స్ట్రక్షన్ ఇచ్చిన అమృత్ టెండర్లో అవినీతి జరిగిందంటూ చేసిన ఆరోపణలపై నోటీసులు అందించారు. ఇక బీఆర్ఎస్ నేత కేటీఆర్ తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. తన కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను దెబ్బతీసే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక పత్రికలు సోషల్ మీడియాలో తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపైన సోషల్ మీడియా వెబ్సైట్లో వచ్చినటువంటి వార్తలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తన పరువుకు నష్టం కలిగించే ప్రకటనను వెనక్కి తీసుకొని 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ను డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వార్నింగ్ అయితే ఇచ్చారు. కాగా సృజన్ రెడ్డి ఇచ్చిన నోటీసులకు కేటీఆర్ ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠ నెలకొంది. 2010 నుంచి పనిచేస్తున్న తన కంపెనీకి శోభ కన్స్ట్రక్షన్ 2010 నుంచి పనిచేస్తుందని సృజన్ రెడ్డి తెలిపారు. శోభ కన్స్ట్రక్షన్ 2020 నుంచి ఏఐఆర్ కావచ్చు, ఐహెచ్పిలో కలిపి జాయింట్ వెంచర్గా పనిచేస్తుందని, అమృత టెండర్లో భాగంగా 1100 కోట్ల పన్ను టెండర్ దక్కించుకుందని తెలిపారు. ఇందులో శోభ కన్స్ట్రక్షన్ వాల్యూ 29%, ఇక కేవలం 321 కోట్లని క్లారిటీ అయితే ఇచ్చారు. మొత్తానికి మరోసారి అయితే లీగల్ నోటీస్ రావడం, ఇక మొత్తానికైతే పెద్ద ప్రమాదం పొంచి ఉందంటున్నారు. దీనిపైన ఎలా మాట్లాడతారో ఏందనేది, ఏ రకంగా చెప్తారో ఏందనేది ఇంకా